తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీ చేస్తూ ఓటు చోరీ గురించి దేశవ్యాప్తంగా నీతులు చెప్తున్న రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ వ్యతిరేక అప్రజాస్వామిక ప్రక్రియలో పాలు పంచుకున్నందుకు ఆయన సిగ్గుపడాలని మండిపడ్డారు. చట్టాలపై ఏమాత్రం గౌరవం ఉన్నా అనర్హత వేటును తప్పించుకునేందుకు పార్టీ మారలేదని నిస్సిగ్గుగా బుకాయిస్తున్న బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరుపై స్పందించాలని సవాల్ విసిరారు. ఓటు చోరీ అంటూ ప్రతిరోజు గొంతు చించుకునే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో రాహుల్ గాంధీకి ప్రశ్నాస్త్రాలను సంధించారు. వెన్నుపోటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఫోటోలను రాహుల్ ఒకసారి చూడాలన్నారు. ఇది కాంగ్రెస్ కండువా కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదంటూ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అది కాంగ్రెస్ కండువా కాదని ఎమ్మెల్యేలు అంటున్నారని గుర్తు చేశారు. ఈ అభిప్రాయంతో రాహుల్ గాంధీ ఏకీభవిస్తారా అని నిలదీశారు. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా అని ప్రశ్నించారు. ఇది ఓటు చోరీకి ఏమాత్రం తక్కువ కాదని మండిపడ్డారు. ఈ కుట్రలో రాహుల్ గాంధీ సైతం భాగస్వామిగా ఉండటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు కేటీఆర్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు కేటీఆర్. వీరిని మీరు గుర్తుపట్టడం లేదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకుంటే ఇంకేంటి అని నిలదీశారు. తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుకాయిస్తున్న ఫిరాయింపుదారుల తీరుపై స్పందించాలని డిమాండ్ చేశారు. నిర్లజ్జగా ఫిరాయింపు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ తలవంపులు తెస్తున్నందుకు రాహుల్ తలదించుకోవాలని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని చోటేబాయ్కు ఢిల్లీలోని బడేబాయ్ పహారా కాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీఎం కు చీమ కుట్టకుండా బీజేపీ కాపాడుతుందని దుయ్యబట్టారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా రేవంత్ రెడ్డి ఎన్ని స్కామ్లకు పాల్పడ్డా బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని దెప్పిపొడిచారు. గ్రూప్ 1 అవకతవకలపై ఆ పార్టీ స్పందించకపోవడమే నిదర్శనమని విమర్శించారు. పరీక్ష రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించినా బీజేపీ రాష్ట్ర నేతలు నోరెందుకు తెరవడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో చీటికి మాటికి సీబీఐ విచారణ చేయించాలని ఒంటికాలిపై లేచిన ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ స్కామ్లపై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని నిలదీశారు. గ్రూప్ 1 ఉదంతమే రేవంత్ బీజేపీల రహస్య మైత్రికి తాజా ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దింపుడు గల్లం ఆశతో ఉన్నారని మాజీ మంత్రి జగదీష్ విరుచుకుపడ్డారు. పార్టీ మారలేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ కు చెప్పడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు, జాతీయ జెండా అని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఉప ఎన్నికలు రావడం తథ్యమని తేల్చి చెప్పారు. ప్రజాక్షేత్రంలో జనం బుద్ధి చెప్పడం ఖాయమని జగదీష్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. స్పీకర్ గారు వారి నోటీస్ ఇవ్వడం, వారు దాని ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తార్కాణం నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానం. ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయొచ్చు, మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టొచ్చు అన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనలకి వాళ్ళ ప్రవర్తనకు నిదర్శనం. పాపం పార్టీ మారలేదట. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇతర పెద్దలు పార్టీ మారలేదట. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నారట. కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట, పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉందట. రేవంత్ రెడ్డి కప్పింది కాంగ్రెస్ కండువా కాదు,
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ఇప్పటివరకు సస్పెండ్ చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలన్నారు. హైకోర్టు తీర్పుతో ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో అనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని దొంగ మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. దగ్గరికి మేము బీఆర్ఎస్ పార్టీ పోయినామని న్యాయస్థానం మొటకాయలు వేసిందని ఇవాళ ఇంకా మీకు సిగ్గు లేకుండా మేము టీఆర్ఎస్ కొనసాగుతున్నామని చెప్పడం మన దుర్మార్గ విషయం. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ చేంజ్ అయితే రాళ్లతో చంపమన్నాడు గతంలో, మరి ఇలా వీళ్ళని ఏ రకంగా చంపాలనో మీ ముఖ్యమంత్రి చెప్పాలి. మీ ముఖ్యమంత్రి చెప్పాలి దేంతో చంపాలనో అని. మీకు సిగ్గు శరము నిజంగా ఉంటే ఎమ్మెల్యేలకు రిజైన్ చేయండి, మళ్ళీ ఎలక్షన్లకు ఉండి. ఒక్క పార్టీ మీటింగ్ రాకుండా పొద్దున్న లేచి కాంగ్రెస్ కండవలేసుకొని అది మళ్ళీ దేవుని కండవలని చెప్తారు. ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా. సొంత ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఊసరవెల్లిలా సిగ్గు శరం లేకుండా రంగులు మారుస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిల్రజ్జగా ఇంకా పార్టీలోనే ఉన్నామంటూ జూఠా మాటలు చెబుతూ ఓటేసిన ప్రజలను కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. త్వరలోనే వారి ఎమ్మెల్యే పదవులు పోవడం ఖాయమని, ఉప ఎన్నికలు రావడం తథ్యమని అంటున్నారు. ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి ఇంత నీచానికి ఒడుగట్టడాన్ని చూసి ప్రజలు, రాజకీయ విశ్లేషకులు వీళ్లను అసహ్యించుకుంటున్నారు.